అసలు విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే, మనం దేని కొరకైతే పూర్తిగా దేవుని పైన ఆధారపడుతున్నామో, దేనినైతే ఆశించి దేవునిపైనే ఆనుకొని దేవునిపైన ఆధారపడి దాని కొరకు నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షణకు నిజమైన స్వరూపమే విశ్వాసమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులరా, ఒక విశ్వాసిగా ఉన్న మనము దేని కొరకు నిరీక్షిస్తున్నాం అనేది నా ప్రశ్న. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతయు గ్రహించినట్లయితే, ధ్యానించినట్లయితే గనక మనకు విశ్వాస వీరులుగా పరిగణించబడిన వారందరూ కూడా మనతో మాట్లాడే విషయం ఏంటంటే గనక, ఈ లోకము శాశ్వతమైనది కాదని, ఈ యొక్క జీవితము శాశ్వతమైనది కాదని, మన యొక్క శరీరము చనిపోయినను ఆత్మను బట్టి మనం రక్షించబడే వారంగా మనం విశ్వాసం కలిగి ఉండాలని, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని భక్తులైన వారు, విశ్వాస వీరులుగా పరిగణించబడిన వారు మనతో చెప్పే విషయం. అయితే ఈ లోకంలో మనము కేవలం పరదేశులమును యాత్రికులమై ఉన్నామని, ఈ లోకంలో పాపపు భోగమునైనను కొద్ది కాలం ఉండేటువంటి శ్రమలనైనను మనము చూడకుండా మన ముందర ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తాలని, శ్రమల వైపు చూసేవారంగా కాదు కానీ, నిందల వైపు చూసేవారంగా కాదు కానీ, ఎలాంటి పరిస్థితులు, తిరస్కారములు, నిందలు, అవమానములు వచ్చినా వాటి వైపు చూసేవారంగా కాదు కానీ, మన విశ్వాసానికి కర్త అయిన మన ప్రభు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తే వారంగా, మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా మనం బ్రతకాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే విశ్వాసులుగా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే గనక, మనం ఈ లోకంలో కేవలము యాత్రికులుగా ఉన్నామని, మనకంటూ దేవుడు నిర్ణయించిన వాగ్దాన దేశంలో మనము స్వతంత్రులుగా మనం చేరే వారంగా ఉండాలని, మనం వారసులుగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుని దేవుని రాజ్యానికి చేరే విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాసులైన వారందరూ కూడా అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. హేబేలును మొదలుకొని అపోస్తలుల వరకు కూడా అలాంటి విశ్వాసమే వారు కలిగి ఉన్నారని, భక్తులైన వారు విశ్వాస వీరులు కలిగి ఉన్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాంటి విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆమేన్.